వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ రేపు తిరుపతి పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ తిరుపతికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ తిరుపతి రానున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. బీజేపీ తరపున పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గుడివాడ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో దశాబ్దాల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా అని చెప్పుకునే నేతలు టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గుడివాడకి మౌలిక వసతులు కానీ సౌకర్యాలు కానీ ఏం కావాలి ఏంటి ఇవన్నీ కూడా మంచినీటి అవసరాలు, రోడ్ల అవసరాలు, అదేవిధంగా ఇంటి అవసరాలు, ప్రతి అవసరాన్ని గుర్తించి మేము ఏమేం చేయాలో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, నేను ఏదో చేసేస్తాను, నేను లెగిస్తే మంచిని కాదు, నేను గుడివాడ నీ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అవగానే మొత్తం మాఫీ చేసేస్తాను, మీకు 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, ఇటువంటి మనం ఎన్నిసార్లు ఇద్దాం, చాలాసార్లు గెలిపించాం. రైతులకి సంపూర్ణంగా రుణమాఫీ అన్నాడు, 87,000 కోట్ల రూపాయలు చేశారా? డ్వాక్రా మహిళలకి 21,000 కోట్ల రూపాయలు రెండో సంతకం అని చెప్పాడు, 5 పైసలు బిళ్ళ చేశాడా? మళ్ళీ ఉన్నటువంటి పాల వడ్డీ చేసి రూపాయి వడ్డీ చేసి 1,100 కోట్లు వడ్డీలు వసూలు చేసి 900 కోట్లు 9,000 కోట్లు పసుపు కుంకుమ అని చెప్పి దాంట్లో కూడా వసూలు చేసిన వడ్డీ కూడా మొత్తం ఇవ్వనటువంటి పరిస్థితి. పవన్ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ మత్స్యకారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువన్నారు. డబ్బులు లేవని చెప్తున్న పవన్ చార్టెడ్ ఫ్లైట్లో ఎలా వచ్చాడని ప్రశ్నించారు. కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్న సీఎం జగన్ పై విషం చిమ్మడం పవన్ కు అలవాటుగా మారిందన్నారు. లింగంనేని రమేష్ దగ్గర లంచానికి ఒక ఇల్లు తీసుకుంటే ఆ ఇంటి చుట్టూ ఆ ఇంట్లో లానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 10 కోట్ల రూపాయలు మొక్కల పెంచడానికి. లింగంనేని రమేష్ దగ్గర లంచానికి తీసుకున్న ఇంటికి 10 కోట్ల రూపాయలు మొక్కల పెంచడానికి తీసుకున్నారు. ఇటువంటి తప్పుడు ప్రభుత్వం నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి నడిపి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్కి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి, అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి చెప్పేది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి ఆహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి అంటూ ప్రశ్నించారు. గతంలో గంగపుత్రుల ఓట్లతో ఎంపీగా గెలిచిన పురంధేశ్వరికి వ్యక్తిగతంగానైనా పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరమన్నారు. బాధితులకు బోటు విలువలో 80% ఆర్థిక సాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు విజయసాయిరెడ్డి. అలాగే చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం అక్రమాలను వివరిస్తూ కూడా ఆయన పోస్ట్ చేశారు. మద్యం ప్రివిలేజ్ ఫీజు తొలగించి చంద్రబాబు, కొల్లు రవీంద్ర 1,300 కోట్లు కొల్లగొట్టారన్నారు. 1,500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ఆరోపించారు. పచ్చ కళ్లద్దాల వద్ద పురంధేశ్వరికి ఇలాంటివి కనిపించట్లేదని విమర్శించారు. గత ప్రభుత్వ అక్రమాలను ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టే యత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జనసంద్రంగా నిలిచింది. మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన బస్సు యాత్ర సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సీఎం జగన్ పథకాలతో బాగుపడిందని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. గత 4 సంవత్సరాల్లో 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకి అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 2,50,000 మందిలో 70% నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా ఎస్టీలకే జగనన్న ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేయడానికి నేను చాలా ఆనందపడుతున్నాను.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ చేస్తున్న మేలును వివరించడానికి వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జరిగింది. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర జరిగింది. సీఎం జగన్ హయాంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అయితే మోసం చేస్తున్నాడు, కానీ మనందరన్నా మన జగన్ అన్న మాత్రం అందరికి కూడా మేలు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నటువంటి ఒక యువ ముఖ్యమంత్రి పాలనలో ఈరోజు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నారని అంటే దానికి కారణం మనందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన విధానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. ఏపీలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి దిగజారిపోతోంది. గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తోంది టీడీపీ. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ప్రైవేట్ సైన్యం ఓటర్ల డేటా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోంది. డేటా పేరుతో మహిళలు, యువతుల ఫోటోలను సేకరిస్తున్నారు నారాయణ అనుచరులు. ఈ క్రమంలో మూలపేటలో నారాయణ అనుచరులను అడ్డుకున్నారు స్థానికులు. మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుందని చెప్పి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని నారాయణ అనుచరులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తెలంగాణలో ప్రచారం హై వోల్టేజ్ లో సాగుతోంది. బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణను చుట్టేస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఇలా అగ్రనేతలంతా ప్రచారానికి తరలి రావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టే అన్నారు. ना बीसी समाज के लिए काम किया और ना ही दलितों के लिए कोई काम किया. आज जो बीआरएस है, पहले वो टीआरएस थी. इन लोगों ने वादा किया था कि तेलंगाना का पहला सीएम दलित होगा, लेकिन जब दलित वोट मिल गए तो केसीआर ने सीएम की इस कुर्सी पर खुद कब्जा जमा लिया. लेकिन इससे ठीक विपरीत बीजेपी हमेशा सामाजिक न्याय और सामाजिक सशक्तिकरण के लिए काम करती आई है. पूरे तेलंगाना में बेरोजगारी के कारण युवा आत्महत्या कर रहे हैं. कोल्हापुर के युवा भी बेरोजगार घूम रहे हैं. केसीआर को कोल्हापुर के युवाओं की चिंता नहीं है, एक ही यूथ की चिंता है, केटीआर को मुख्यमंत्री बनाने की. मित्रों, केसीआर सरकार में 7 साल में 14 से ज्यादा पेपर लीक हुए हैं. भारतीय जनता पार्टी ने तय किया है कि सारे पेपर लीक की जांच कराकर दोषियों को जेल की सलाखों के पीछे डालेंगे. हमने तय किया है 2,50,000 यूथ को ट्रांसपेरेंट तरीके से नौकरी देने का काम भारतीय जनता पार्टी की सरकार करेगी. समाज को बांटने के लिए कोई सरकार किस हद तक जा सकती है, यह हमने यहां देखा है. जब तेलंगाना की बीआरएस सरकार के द्वारा मुस्लिम आरक्षण की घोषणा की जाती है, भाइयों बहनों, ये मुस्लिम आरक्षण हमारे दलित बंधुओं को, वंचितों को, अनुसूचित जाति, अनुसूचित जनजाति, एससी, एसटी, इन सभी कैटेगरी को, पिछड़ी जाति के लोगों को उनके हकों से वंचित करने की साजिश का हिस्सा है. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రాహుల్, ప్రియాంక ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. क्या नरेंद्र मोदी ने केसीआर का घर लिया? क्या केसीआर पे केस लगाए? क्या केसीआर की चीफ मिनिस्टरशिप छीनी? बिल्कुल नहीं, क्योंकि नरेंद्र मोदी और केसीआर एक है. मैंने तो कहा, साफ कहा
मुझे घर की जरूरत ही नहीं। मेरे तो करोड़ों घर हैं हिंदुस्तान में। नरेंद्र मोदी बटन में नहीं दबाता, बस दिखाता है। कैसे नरेंद्र मोदी दिखाता है, केसीआर बैठ जाता है। पहले यहाँ बीजेपी के लोग आए, छाती फुला के आए, ऐसे घूम रहे थे सब जगह। कांग्रेस पार्टी ने 4 महीनों में उनकी हवा निकाल दी, पूरी गैस निकाल दी, खुश करके पूरी गैस निकल। जैसे गाड़ी में 4 टायर होते हैं ना, चारों फाड़ दिए हमने उठा कि यहाँ तेलंगाना में केसीआर को हराना और दिल्ली में बीजेपी की गैस निकाल, ये दोनों एक दूसरे की मदद करते रहे। और उनका तीसरा दोस्त MIM, हम असम में बीजेपी से चुनाव लड़ते हैं, वो बीजेपी से पैसा लेकर कैंडिडेट खड़े कर देते हैं। ये देखकर कि तेलंगाना में आज 10 साल बाद लाखों नौजवान बेरोजगार हैं, उनके बच्चों ने जान दी ताकि आपका सपना साकार हो, ताकि आपके लिए रोजगार बने, ताकि तेलंगाना का नौजवान अपने पैरों पे खड़े होकर अपना भविष्य अपने हाथों में ले पाए। हजारों करोड़ रुपए आपसे लूटे गए हैं। आपको छोटे से छोटा काम चाहिए, आप कहीं जाते हैं, आपसे घूस मांगी जाती है, कमीशन मांगा जाता है। और बीआरएस के नेताओं के बड़े बड़े महल हैं, बड़े बड़े फार्म हाउस हैं, जिनमें से वो निकलते ही नहीं है, आपके बीच चलते ही नहीं है। यहाँ हमारे नेता पूरे प्रदेश भर में यात्रा करके निकले, आपके बीच आए, बताइए उनके कोई नेता ने ऐसे किया है? తెలంగాణ పేదల మీద కక్ష కట్టి ఈ రైతుల మీద పగబట్టి కేసీఆర్ బీజేపీ కలిసి ఈ నెలలోనే రేపో ఎల్లుండో వేయబోతున్నారు. ఏ రైతులు, ఏ ఉపాధి హామీ కూలీలు, ఏ కౌలు రైతులు బాధపడాల్సిన పని లేదు. మిగిలిన పైసలు ఇందిరమ్మ రాజ్యంలో జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీ మీ మిగిలిన సొమ్ము మీ ఖాతాలో వేస్తుందని చెప్పి నేను జిమ్మెదారీ తీసుకుంటున్న మిత్రులారా. ఈ రోజు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధుకు అనుమతి తీసుకోలేదు. బీసీల కోసం మాట్లాడే మోడీ బీసీలకు వేయమని లేదు. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ దళిత బంధు గురించి మాట్లాడడం లేదు. ఇవాళ మైనార్టీల గురించి మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ మైనార్టీలకు నిధులు వాళ్ళ ఖాతాలో మైనార్టీ బంధు వేయమని లేదు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ తెలంగాణ అంధకారం అవుతుందన్నారు. హైదరాబాద్ బాగైందా బాగా కాలేదా అంటే ఇవాళ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. చెన్నై నుంచి మొన్ననే సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు. ఆయన వచ్చి చెప్తున్నాడు, రజనీ ఫ్యాన్సా, ఆయన రజనీకాంత్ చెప్తున్నాడు ఏమని, హైదరాబాద్కి వస్తే నాకు ఇండియాలో ఉన్నట్టు లేదు, అమెరికా పోయినట్టుంది, కొన్ని ఏరియాలకు పోతే అని చెప్తున్నాడు. గచ్చిబౌలికి, జూబ్లీహిల్స్ కి పోతే నాకు అమెరికా పోయినట్టుందని రజనీకాంత్ చెప్తున్నాడు. చెన్నై నుంచి వచ్చిన రజనీకి అర్థమైంది, కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష గజనీలకు, కాంగ్రెస్, బీజేపీలకు వాళ్ళకు మాత్రం అర్థమైతలేదు. వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేనట్టు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గుర్తుపట్టలేనట్టు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆనాడు పేకాట క్లబ్బులు గుడుంబ, ఇవాళ పేకాట క్లబ్బులు లేకుండా చేసిండు కేసీఆర్. పేదల ప్రాణాలు కాపాడిండు, అక్క చెల్లెళ్లకు అండగా నిలిచిండు మన కేసీఆర్. ఈ రాహుల్ గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఎవడు జిమ్మేదారు? ఈ ప్రియాంక గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఆడ దొరకాలే. ఈ ప్రియాంక గాంధీ ఇంతగానో వీడ తిరుగుతున్నది, వాళ్ళ స్వంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఈమె తిరిగితే ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా? ఉత్తరప్రదేశ్లో 403 ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో కాలికి బల్బం కట్టకుండా తిరిగింది. ఆడ ఎన్ని గెలిచిందంటే 2. 403కు కాంగ్రెస్ గెలిచింది 2. అంటే వాళ్ళ స్వంత ఊళ్ళో, వాళ్ళ స్వంత రాష్ట్రంలోనే నువ్వు మంచిగా లేవని వాళ్ళను నేలకేసి కొట్టిరు. వాళ్ళు వచ్చి తెలంగాణలో మనకు శుద్ధులు చెప్తే ఎట్లా? గాలు చెప్తే మనం నమ్ముతామా? నువ్వు నిజంగా మంచిగా చేస్తే నీ ఊళ్ళోనే నువ్వు గెలుతూ, నీ ఊళ్ళోనే నేను బండకేసి కొడితే నువ్వు వచ్చి మా తెలంగాణలో మమ్మల్ని మోసం చేస్తామంటే మోసపోదామా? వాళ్ళు ఒక్కసారి అంటారు, ఒక్కసారి గిట్ట మనం నమ్మితిమా అంటే మళ్ళా 10 ఏళ్ళు వెనకకు పోతాం. यहाँ दिल्ली से बहुत लोग आते, बाहर वाले आते. आज कौन है? राहुल गांधी आए, प्रियंका गांधी आए, अमित शाह आए, आज नरेंद्र मोदी आ रहे, यूपी के सीएम योगी भी आ रहे. ये सारे बाहर वाले, दिल्ली वाले आके
हमारे परिवार के बारे में बात कर रही हूँ। मैं आज वो दिल्ली वालों को सभी को बताना चाहती हूँ, हमारा 4 लोगों का परिवार नहीं है, हमारे 4 करोड़ों का तेलंगाना परिवार है। 4 करोड़ों का तेलंगाना का परिवार है। हमारे परिवार में आके आप डिफरेंसेस क्रिएट नहीं कर सकते, हमारे परिवार में आके आप झगड़ा नहीं रख सकते। हमें मालूम है कौन सही है तेलंगाना के लिए। जिस तरीके का अमन और चैन 10 साल से यहाँ पे हमने कायम करके रखा है, आज हिंदुस्तान के किसी भी रियासत में नहीं है। आप सोचिए, वोट करने से पहले अंतकुमुंदु कांग्रेस ఉంటే ఎప్పుడెక్కడో దగ్గర లొల్లి, ఎప్పుడెక్కడో దగ్గర కొట్లాట, అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే 10 ఏళ్లలో అభివృద్ధి తప్ప ఇంకొకటి మనం ఆలోచన చేయలే. కాబట్టి మా అక్క చెల్లెలందరూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అభివృద్ధి వైపు ఉందామా అరాచకం వైపు ఉందామా? అభివృద్ధి వైపు ఉందామా? ఎవరెవరు చేతులెత్తిన అభివృద్ధి వైపు ఉందామని వాళ్ళు. హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. బడా వ్యాపారులు లక్ష్యంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి పాత బస్తీలోని ప్రముఖుల ఇళ్లలో దాడులు జరిపారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. కోహినూర్, కింగ్స్ గ్రూప్ల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి భారీగా ఫండింగ్ చేసినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్తో పాటు వికారాబాద్ జిల్లాలో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండియోర్ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్స్ లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కి చెందిన హోటల్ యజమాని శేఖర్ గౌడ్ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి డబ్బులు అందుతున్నాయనే ఆరోపణలతో దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉప్పు చేప వేపుతుండగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉప్పు చేప వేసిన నాని బంధువు సత్యం నానికి మామ వరస అవుతాడు. బోట్లో ఉప్పు చేప ఫ్రై చేయడం కారణంగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఈ ఫ్రై చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఘటనలో 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ కేసులో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు సిపి రవిశంకర్. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే వాసుపల్లి, నాని అనే వ్యక్తులు 3 ఉండడంతో కేసు దర్యాప్తు ఇబ్బందికరంగా మారిందన్నారు సిపి రవిశంకర్. సిగరెట్ బట్స్ ఏదైతే ఉందో, సిగరెట్ బర్నింగ్ పార్షియలీ బర్న్డ్ సిగరెట్ని పక్క బోట్లో ఇసిరేశారు. ఆ పక్క బోట్ నంబర్ 815 దట్ బిలాంగ్స్ టు మన్నెం హరి సీతారాం. ఆ బోట్లో ఉన్న ఫిషింగ్ నెట్, నైలాన్ ఫిషింగ్ నెట్స్ ఏదైతే ఉండిందో అది మల్లగా కాట్ ఫైర్ అండ్ దెన్ ఫస్ట్ కొద్దిగా స్మోక్ వచ్చింది, తర్వాత ఇంకా ఎక్కువ. ఆ విధంగా ఎక్కువ స్మోక్ వచ్చిన తర్వాత వీళ్ళు భయపడిపోయి బోట్ అట్లానే వదిలేసి సైలెంట్గా బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. దాని తర్వాత వెంటనే మన డీజిల్ ట్యాంక్ అంతా ఉంది కాబట్టి అక్కడ వెంటనే ఫైర్ క్యాచ్ చేసేసి ఆ విధంగా మిగతా షిప్స్ అన్నిటి కూడా స్ప్రెడ్ అయిపోయింది. జాతీయ వార్తలకు వెళ్దాం. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అప్పటికే లైన్లలో బారులు తీరిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 68.24% పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. ఇకపోతే రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు తమదే విజయమని ధీమాగా ఉన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మోదీని చూసి ఓటేయడానికి ఇది లోక్సభ ఎన్నిక కాదన్నారు. సొంత నియోజకవర్గం సర్దార్పురాలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు సీఎం గెహ్లాట్. జైపూర్లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం టోంక్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. రాజస్థాన్లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా జైపూర్లో ఓటేశారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే జలావర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ జోధ్పూర్లో, కైలాష్ చౌదరి బర్మేర్లో, అర్జున్ రామ్ మేఘ్వాల్ తూర్పు బికనేర్లో ఓటేశారు.
బీజేపీ ఎంపీ సుభాష్ చంద్ర బహేరియా ఆయన సతీమణి రంజనాతో కలిసి స్కూటీపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి జైపూర్లో ఓటేశారు. కమలం విజయంపై ధీమా వ్యక్తం చేశారు. లైట్ కంబాట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు ప్రధాని నరేంద్ర మోదీ. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను సందర్శించిన ప్రధాని పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లో చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించి ఫోటోలను ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉందన్నారు ప్రధాని మోదీ. స్వదేశీ సామర్థ్యంపై విశ్వాసం గణనీయంగా పెరిగిందని, గర్వంగా ఉందని పేర్కొన్నారు. హెచ్ఏఎల్లోని యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు ప్రధాని. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల పనితీరును పరిశీలించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేస్తోన్న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణమూ కనిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే హిండెన్బర్గ్ నివేదికలోని అంశాలన్నింటినీ వాస్తవాలుగా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేదని తెలిపింది. అయితే భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో ఈ తరహా తీవ్ర ఊగిసలాటలు లేదా షార్ట్ సెల్లింగ్ జరిగితే మదుపరుల రక్షణకు ఏ చర్యలు తీసుకోనుందని మాత్రం సెబీని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సరైన కారణమూ కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. మన దేశం నుంచి ఔషధ ఎగుమతుల జోరు కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ అక్టోబర్ మధ్య మన దేశం నుంచి 1.3 లక్షల కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు పలు దేశాలకు ఎగుమతయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 1.2 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి 8.13% వృద్ధి కనిపించింది. అక్టోబర్ నెలలోనే దాదాపు 20,000 కోట్ల ఎగుమతులు నమోదయ్యాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మాగ్జెల్ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్తో పోల్చినా ఇది 1.26% అధికమే. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ అక్టోబర్ కాలంతో పోలిస్తే ఈసారి ప్రతి నెల సానుకూల వృద్ధి నమోదైంది. భారత్లో $2 బిలియన్ అంటే సుమారు 16,600 కోట్ల పెట్టుబడులతో విద్యుత్ కార్ల తయారీ ప్లాంట్ను పెట్టాలని అమెరికా దిగ్గజ సంస్థ టెస్లా భావిస్తోంది. తొలి 2 ఏళ్లలో భారత్కు ఎగుమతి చేసే వాహనాలపై 15% దిగుమతి సుంకాన్నే విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. 12,000 వాహనాల దిగుమతికి తక్కువ సుంకం విధిస్తే భారత్లో $500 మిలియన్ పెట్టుబడులు పెడతాం. ఒకవేళ 30,000 వాహనాల దిగుమతికి తక్కువ సుంకాన్ని వర్తింపజేస్తే ప్లాంట్పై పెట్టుబడులను $2 బిలియన్ పెంచుతామని తెలిపింది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.